డిమాండ్ని అదేవిధంగా ఇండివిజువల్గా పెట్టిన 215 డిమాండ్ని ఆఫీసర్స్ కమిటీ ముందు పెట్టి వారికి ప్రతి విషయం క్షుణ్ణంగా వివరించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకొని క్యాబినెట్ ద్వారా ప్రకటించిన తర్వాత కూడా ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఒక్క డిఏ మాత్రమే డైరెక్ట్ గా కనిపించేట్టుగా వచ్చిన నిర్ణయంగా కనపడుతుంది మాకు. మిగతా విషయాలకు ఏంటి వచ్చినా ఆఫీసర్స్ కమిటీని మేము అడుగుతున్నాం. మీ రిపోర్టు మాకు ఇమీడియట్ గా గతంలో ఏపీ జేఏసీ ఉన్నప్పుడు కానీ తెలంగాణ జేఏసీ ఉన్నప్పుడు కానీ ఏ జేఏసీలో చర్చ జరిగినా మెరిట్స్ రూపంలో 1 వీక్ లో మాకు రిపోర్ట్ వచ్చేది. ఉద్యోగ సంఘ నాయకులుగా మేము కింద జిల్లా సంఘ నాయకులకి అదే డివిజన్ సంఘ నాయకులకి మండల సంఘ నాయకులకి చెప్పే విధంగా మా ప్రాథమిక సభ్యులకి మేము ఏం చేసినో తెలిసే విధంగా. కానీ 2 నెలలు పూర్తయినప్పుడు కూడా నిన్న కూడా నవీన్ మిట్ట సార్ అడిగాం మా రిపోర్ట్ ఏంటి, 57 సమస్యల్లో క్లియర్ అయినవి కొన్ని, క్లియర్ అవుతున్నాయి ఏంటి, పెండింగ్ లో ఉన్నాయి ఏంటి, మొత్తం మాకు రిపోర్ట్ ఇవ్వండి అంటే గవర్నమెంట్ అడిగి ఇస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, కమిటీ టైం కాల పరిమితి పూర్తయిన తప్ప కమిటీ సభ్యులు సంతకం చేసిన తర్వాత ఆ కమిటీ రిపోర్ట్ ఇమ్మీడియట్ గా ఇవ్వాలనే రూల్ ఉంటుంది. క్యాబినెట్ సబ్ కమిటీకి చెప్పి ఇవ్వాల్సిన బాధ్యత కమిటీ చైర్మన్ గా నవీన్ మిట్ట సార్కి అదేవిధంగా కమిటీ సభ్యులకి. మేము యావత్ జేఏసీ పక్షాన ప్రభుత్వం కంటే ముందు క్యాబినెట్ సబ్ కమిటీ ముందు అధికార కమిటీ కోరుతున్నాం. మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి దాన్ని ఇమీడియట్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. దాంతో పాటుగా హెల్త్ సెక్రటరీ గారికి సీఎం గారు క్లియర్ గా చెప్పారు, క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పింది, ఆఫీసర్స్ కమిటీ చెప్పారు. ఈఎస్ఎస్ పైన ఈ రోజు వరకు ఒక్క మీటింగ్ కూడా హెల్త్ సెక్రటరీ గారు పెట్టలేదు. జేఏసీ చైర్మన్ కానీ జేఏసీ భాగస్వామ్య సంఘాల్లో కానీ ఒక్కసారి కూడా ఒపీనియన్ తీసుకోలేదు. మీరు మీటింగ్లు పెడతామంటున్నారు, మేము అడిగితే సిఎస్ గారు టైం లేదని చెప్తున్నాను. మేము హెల్త్ సెక్రటరీ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం మీ ద్వారా, మీకు టైం సరిపోవట్లేదా లేదా మాకు ప్రభుత్వానికి దూరం పెంచాలని చూస్తున్నారా? మా 3 లక్షల పెన్షన్స్ తో పాటుగా సుమారుగా 15 లక్షల ఉద్యోగులు మేము కాంట్రిబ్యూట్ చేస్తామంటున్నాం. మీకు నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? దీనికి రేపు భవిష్యత్తులో కార్యాచరణ ఏదైనా ప్రకటిస్తే దానికి బాధ్యులు మీరే అవుతారు. వారితో పాటుగా హెల్త్ సెక్రటరీ గారితో పాటుగా ఫైనాన్స్ సెక్రటరీ గారిని కూడా మాకు డైరెక్ట్ గా మీరే కాబట్టి డిప్యూటీ సీఎం గారు జేఏసీ అధినాయకత్వానికి గతంలో 650 కోట్ల ఇవ్వలేకపోయినాము, కొంత ఆర్థిక పరిస్థితి బాగలేదు, 700 కోట్లు ఇస్తామని చెప్పారు. ఇందాక మా చైర్మన్ గారు చెప్పాడు 183 కోట్లు మాత్రమే మెడికల్ రియంబర్స్మెంట్ ఇచ్చారు. దాని తదుపరి ఎటువంటి బిల్లు కూడా కాలేదు. ఆ అన్ని కలిస్తే 1517 కోట్లతో పాటు బ్యాలెన్స్ అడిగేది మాకు బాకీ వల్ల ఏది అడగట్లేదు. 1000 కోట్లలో ఉద్యోగులకున్న బకాయి అడగట్లేదు. హామీ ఇచ్చి దాన్ని కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారిని జేఏసీ కానీ జేఏసీ భాగస్వామ్య సంఘాలు కానీ కలిసే అవకాశం రావట్లేదు. మేము ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వారిని ప్రశ్నిస్తున్నాం జేఏసీ పక్షాన. మీరు కూడా ఇందులో ఏదైనా కార్యాచరణపై ప్రభుత్వానికి గ్యాప్ పెరిగితే బాధ్యులు మీరే అవుతారు. ఆఫీసర్స్ కమిటీ చైర్మన్ కావచ్చు, ఫైనాన్స్ సెక్రటరీ కావచ్చు, లేదా హెల్త్ సెక్రటరీ కావచ్చు. వీరితో పాటుగా పిఆర్సీ కమిటీ 2 years పూర్తయింది శివశంకర్ గారికి. రూలు గవర్నమెంట్ అడిగితే ఇవ్వడం కాదు, మీ డ్యూటీ మీ కాల పరిమితిలో మీరు ఏం రికమెండ్ చేస్తారో చేయండి. దాన్ని మేము ప్రభుత్వం అడుగుకుంటాం, ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. మాకుండే దాడులు మాకున్నాయి. శివశంకర్ గారిని కూడా డైరెక్ట్ ప్రశ్నిస్తున్నాం. అధికారులుగా మనం డ్యూటీ చేయాలి. ప్రభుత్వంలో మీరు పార్టీ, మేము పార్టీ. మీరు రిపోర్ట్ ఇచ్చాక అడుగుతాం. శివశంకర్ పిఆర్సీ రిపోర్టు జాప్యానికి కారణం శివశంకర్ గారు చైర్మన్ అనే మా ప్రాథమిక సభ్యులు భావిస్తున్నారు. ఈ 4 అధికారులు కూడా ఇమీడియట్ గా మీ రిపోర్టులు, ఎందుకంటే జేఏసీ ఈరోజు సమావేశం నిర్ణయంలో 15 వరకు ఇవన్నీ కాని పక్షంలో ఆగస్టు 15 వరకు తదుపరి కార్యాచరణ పోవాలనేది ప్రాథమిక సభ్యుల భావనగా ఏకాభిప్రాయం వచ్చింది. దాన్ని మేము ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆగస్టు 15 తర్వాత సెప్టెంబర్ 1కి పెన్షన్ విత్డ్రా అయిన తదుపరి ఎనీ టైం కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. మేము ప్రభుత్వాల కంటే కూడా ముందుగా ప్రిన్సిపల్ సెక్రటరీని అడుగుతున్నాం. మీ బాధ్యతల 57 డిమాండ్లకు సంబంధించి కొన్ని అయ్యి, కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వబోతున్నాయి, కొన్ని కావు. క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీకే ఉంది.
దాంతో పాటుగా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, కేబినెట్ మంత్రివర్యుల్ని, గౌరవ బ్యూరోక్రట్స్ కూడా గతంలో ఏదైనా జేఏసీ నిర్ణయం చెప్తే దానికి ఎస్ఆర్లో చెప్పేవాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి, ఎవరికి చెప్పాలి, ఎవరికి వాళ్ళు దాని జేఏసీ ఇచ్చిన రిప్రజెంటేటివ్స్ మీద. కాబట్టి ఈ ఆగస్టు 15 తర్వాతనో సెప్టెంబర్ 1 తర్వాతనో తీసుకునే నిర్ణయం పూర్తి బాధ్యత సంబంధిత అధికారులు, సంబంధిత ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్యులు, అదేవిధంగా కింద శాఖాధిపతులే బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము కొత్తగా ఈ రోజు టోటల్ గా జరిగిన జేఏసీ సమావేశంలో కొత్త కోరిక ఒకటి కూడా లేదు. గత కేబినెట్ లో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు డిక్లేర్ చేసిన హామీల మీద మాత్రమే మేము అడుగుతున్నాం. అవి కూడా అన్నీ కాదు, మేజర్గా అడుగుతున్నాం. వాటితో పాటుగా అదే కేబినెట్ లో 317 జీవో మీద ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం కాదు, ఓడీ బేస్ లో పట్టుకొస్తున్న హామీ కూడా జరిగింది. దానిపైన కూడా ఈరోజు మాకు క్లారిటీ లేదు. గౌరవ సర్వీస్ సెక్రటరీ గారు ఎక్కసారి 3 సార్లు అడిగాం. దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వీటితో పాటుగా కొన్ని ఉద్యోగులపైన దాడులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నిన్నగాక మొన్న ఫారెస్ట్ ఆక్రమించి వర్షాకాలం స్టార్ట్ అయిందంటే డిపార్ట్మెంట్ యూనిఫామ్ చదువుతున్న ఉద్యోగులపైన భౌతిక దాడులు, దాన్ని యావత్ చేసి ఏకాభిప్రాయంతో ఖండిస్తూ తదుపరి ఇటువంటి దాడులు జరిగితే సహించేలేదు. మేము కూడా ప్రత్యక్ష యాక్షన్ కూడా సిద్ధంగా ఉంటాము. మేము తెలంగాణ పౌరులమే, మేము గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నాం తప్ప మాకు ఎటువంటి మీ మీద, ఎవరి మీద, ట్రైబ్స్ మీద కానీ అక్కడ ఆదివాసుల మీద కూడా ఎటువంటి మాకు ఒక అభిప్రాయం అనేది లేదు. డ్యూటీ మాత్రం చేస్తున్నాం. మీరు ప్రివెంటివ్ గ్రూప్స్ కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని కూడా ప్రభుత్వం గమనించాల్సిందిగా కోరుతున్నాం. వీటితో పాటుగా కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి. 317 దాని మీద కంపల్సరీ ఓడీ బేసిస్ లో ఎడ్యుకేట్ చేస్తున్నారు. కొన్ని ట్రాన్స్ఫర్లు కానీ పదోన్నతులు జరిగే ముందే కావాలని వారి యొక్క అభిప్రాయం 350 కిలోమీటర్లు పోతున్నాం చేయాలనేది మేమే అడుగుతున్నాం. పదోన్నతులు ఇవ్వమని హెచ్ఎంలు పదోన్నతులు కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న డీపీసీ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఇవన్నీ చేసే ముందు 317 బాధ్యతలు కూడా గమనంలో తీసుకోవాలి. ఈ 57 డిమాండ్లో ప్రధాన డిమాండ్ సిపిఎస్ లో ఉన్న ఉద్యోగులు కూడా సిపిఎస్ ఇంప్లిమెంటేషన్ నెలలు లేట్ అయినా 2003లో ఉన్న ఉపాధ్యాయులు, దానికంటే ముందున్న ఉపాధ్యాయులు సిపిఎస్ ఎంప్లాయ్ కానీ, పంచాయతీ సెక్రటరీలు కానీ 2004 కంటే ముందున్న సర్వీస్ కమిషనర్ రిక్రూటెడ్ ఎంప్లాయీస్ ని ఆ సిపిఎస్ సమస్య ఇమీడియట్ గా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా నూతనంగా ఏర్పడిన మండలాలు చాలా మండలాలు ఏర్పడ్డాయి. ఎక్కడ కూడా మండల లెవెల్లో మండల పరిషత్ కావచ్చు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, అటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో, ఇటు పంచాయతీ డిపార్ట్మెంట్ లో నూతన స్టాఫ్ ని ఎలక్షన్స్ కంటే ముందే క్యాడర్ స్థితిని పెంచాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి 57 డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ని అతి ప్రాధాన్యతగా గమనించాలని కోరుతున్నాం. దీంతో పాటుగా మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి దగ్గర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సుమారుగా 6,000 మంది, తెలుసో తెలియకో, అది తెలుసో తెలియకో అంటానికి లేదు. మేము ఫ్రెండ్లీ ప్రభుత్వం శ్రేయపూర్వకంగా చేసి ఉంటుందని వాళ్ళ హక్కులు రాయితీల కోసం 29 రోజులు సమ్మె చేశారు. మేమే పోయి గౌరవ కోదండరామరెడ్డి గారు, కోదండరామ్ సార్, చిన్నారెడ్డి గారు, కొంతమంది పోయి డిప్యూటీ సీఎం గారు సమ్మె చేశాం. 29 రోజుల చేద్దాం. ఈ రోజు రిపోర్ట్ రాలేదు. ఇచ్చిన హామీ ఆ శాలరీ ఇవ్వాల్సిందిగా ఇమీడియట్ గా తెలియజేసుకుంటూ, పెండింగ్ బిల్స్ లో కూడా ఒక్క మెడికల్ బిల్స్ తప్ప మిగతా బిల్స్ కూడా ఆ రోజు జేఏసీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి గారు చెప్పి, ఈ రోజు నుంచి తదుపరి పెండింగ్ బిల్స్ ఉండవు, పాత బిల్సే 11,000 కోట్లు ఉంటాయి తప్ప తదుపరి ఉండవు అన్నారు. ఒక్క మెడికల్ బిల్స్ మాత్రమే కంటిన్యూగా అవుతుంది, మిగతా అన్ని పెండింగ్ అవుతున్నాయి. అది కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారికి ప్రశ్నిస్తున్నాం, క్లియర్ చేయాలని. ఇటువంటి అన్ని కూడా లేని పక్షంలో పిఆర్సీ రిపోర్ట్ కానీ, పెండింగ్ బిల్స్ కానీ, డిఏ 5 డిఏలు ఉన్నాయి, అది పిఆర్సీలో ఇంక్లూడ్ చేస్తారా? డిఏ ప్రకటించిన డిఏ ఆల్రెడీ ఇంకోటి ఉన్నది. గతంలో చేసింది కూడా ఫస్ట్ ఇచ్చిన డిఏ 17 ఇన్స్టాల్మెంట్ పెట్టారు, సెకండ్ ఇచ్చిన డిఏ 25 ఇన్స్టాల్మెంట్ పెట్టారు. అయినా మేము ఆమోదించాం ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకొని. ఇవన్నీ ఇంప్లిమెంట్ కాకపోతే